అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల్ని వేధించిన పోలీసుల బట్టలు ఊడదీస్తామన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ భాష ఆలోచన ఎప్పటికీ మారదని మరోసారి రుజువైందన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పోలీసుల పట్ల జగన్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నాయకుల బట్టలు ఊడదీశారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని, ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆయన పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు. పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహ్యం వేస్తుంది. బట్టలు కూడా తీసి కొడతాను. ఏంటి మాటలు అంటే? మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు 5 కోట్ల మంది ఆంధ్రులు 11 సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు. మీకు ఏ మూడదీసి పక్కన పెట్టారో మీకు తెలుసు. ఈరోజు 11 రెడ్డి అయ్యారు మీరు. అక్కడ ములాఖాత్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఆ భాష, మాట్లాడినటువంటి ఆ పదాలు అవన్నీ చూసి సొంతం అతని పార్టీ కార్యకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి. ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ మా చంద్రబాబు నాయుడు బట్టలు ఊడదీసే కార్యక్రమం పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే. ఈ 5 ఏళ్ళు కూడా ఆ బట్టలు ఊడదీసే కార్యక్రమమే సరిపోతుంది. ఇదే పోలీసులనే కదా గత 5 సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు. ఈరోజు బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు. రిటైర్ అయినా 7 సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు. వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు.